అయితే ఇది రైతులకు సంబంధించిన వ్యవహారం కాదు కానీ ఈ మధ్య కాలంలో అంటే ఈ వారంలోనే రైతుల సమస్యల మీద కూడా మీ పట్ల ఆ, వైసీపీ కానీ సాక్షి మీడియా కానీ చాలా సపోర్ట్గా మీకు అన్యాయం జరుగుతుందని పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ నేపథ్యంలో దాని మీద కూడా మేము డిబేట్ చేశాము. ఇది ఈరోజు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించింది అయినా కానీ ఓవరాల్గా అక్కడ రైతులు ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్లాట్ల కేటాయింపు సరిగా ఇంకా చేయలేదు అని అంటుంటే నారాయణ గారేమో మరి 97.80% మందికి రైతులకి మేము ప్లాట్స్ ఎలకేషన్ జరిగిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోవచ్చినాయి. ఇకపోతే ఆ మిగిలిన బ్యాలెన్స్ 2% కూడా మా సైడ్ నుంచి రెడీగానే ఉంది అలొకేషన్ చేయడానికి. కాకపోతే అక్కడ వాళ్ళ ఇంటర్నల్గా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే బంధుమిత్రులు వాళ్ళకున్నటువంటి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వలన వాళ్ళు పరిష్కరించుకోవటం లేట్ అయింది. వారు గనక పరిష్కరించుకొని ఇప్పటికిప్పుడు వస్తే కనుక వాళ్ళు కూడా అలొకేట్ చేసేస్తామంటున్నారు. సో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు అలొకేట్ చేశాము, అలాగే ఎన్ని వేల మంది రైతులు, అలాగే ఎన్ని వేల మందికి అలొకేట్ చేశాము అంటే ఇది మొత్తం తేలింది ఎంతయ్యా అంటే 98% దాదాపుగా, అంటే ఇంకా 2% మాత్రం మిగిలింది. మరి ఆయన చెప్పేది అబద్ధం ఆడుతున్నాడా, లేదంటే కనుక సాక్షి వాళ్ళు కానీ లేదంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నారా, లేదంటే కనుక మీరేమన్నా మీలో మీరే మదన పడుతూ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారా, ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారా లేదా వారికి, లేకపోతే మీడియా సంస్థలకి కొంత ఏమన్నా మరి ప్రభుత్వం మారాలని కోరుకున్నారు, ఈ ప్రభుత్వంలోనే మాకు ఈ రకంగా జరుగుతుంది కదా అని చెప్పేసి మీరు కక్కలేక మింగలేక అనే మాటలు కూడా వినపడినాయి. కాబట్టి నేను చెప్తున్నాను అది. కాబట్టి కొద్దిగా దాన్ని ఆ వ్యవహారాన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వ్యూవర్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా అమరావతి మీద జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజమెంత అనేది రేపు మరో దాని మీద కూడా ఇటువంటి కథనాలే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వస్తానే లేండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక అంచనాకు వస్తారు, ఇది కావాలని అతిగా ప్రచారం చేస్తున్నారా, లేదంటే నిజంగానే వీరికి అక్కడ అమరావతి పట్ల అమరావతి రైతుల పట్ల సానుభూతి ఉందా లేదా అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదమ్మా. ఇవాళ వీళ్ళు చెప్తున్నారండి, పద్దాక రైతుల గురించి దిగులు పడేవాళ్ళు 270 మంది రైతులు చచ్చిపోయారు గతంలో గుండె నొప్పులతోటి. అక్కడ కూర్చొని మా పక్కన శిబిరాల్లో కూర్చొని ఇళ్లకు పోయి చచ్చిపోయిన వాళ్ళు 270 మంది, రోగాలు వచ్చి కాదు. అప్పటికప్పుడు పిల్లల కాపరాలు పోయి కోడళ్ళను తెచ్చుకొని, కోడళ్ళు కూడా అప్పుడు అంతని కట్నం ఇచ్చాం ఇప్పుడు ఎంత ఇచ్చామని చెప్పి ఇళ్లకు పోయి ఏడ్చుకొని మొత్తుకున్న ఎన్నో కథలు మా గత 5 ఏళ్లలో పోయిన ప్రభుత్వంలో. మరి అప్పుడు రైతుల మీద సానుభూతి లేదా అండి? చచ్చిపోయిన రైతులను ఎవరన్నా ఒక ఎమ్మెల్యే గాని ఒక కార్యకర్త గాని ఒక్కళ్ళు గాని వచ్చి పలకరిచ్చారా? ఏంటి ఇట్లా చనిపోయారు, భూములు ఇచ్చి ఉచితంగా పెట్టుబడి పెట్టి రాష్ట్ర రాజధానికి పెట్టుబడి పెట్టి కూర్చొని రైతులను చచ్చిపోతే అప్పుడు ఎవరు పలకరి? ఇలా ఇవాళ రైతులకి కేవలం ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము యుద్ధం చేసాము, నిరసన ఉద్యమం కాదు, ఉద్యమం సెగ తగిలితే ఆయన 5 ఏళ్ళు ఉండేవాడు కాదు ముఖ్యమంత్రిగా. ఉద్యమం సెగలేదు, నిరసనే. పక్కన అంత పెద్ద ఫ్లెక్సీ ఉన్నా కూడా ఏనాడు మేము ఒక మరక అంటించారు దానికి. ఆ రకంగా మేము నిరసనే సాగిచ్చాం అన్ని 5 ఏళ్ల 1630. గాంధీ మార్గం అనొచ్చా? గాంధీ మార్గంలో చేశారు నిరసనలు. గాంధీ మార్గంలోనే అండి. మేము ఏ పబ్లిక్ ఆస్తి గాని ప్రైవేట్ ఆస్తులు గాని ఏది ఒక్కటి కూడా మేము ఏది కూడా నష్టపరచకుండా చేసాము. అయిపోయింది, మా మీద కేసులు పెట్టారు, ఎట్టొకట్ట అయిపోయింది ప్రభుత్వం. ఇవాళ రైతులకు భూములు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య అండి మా భూములు ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు అసలు ఏమి లేదండి. ఆయన డిమాండింగ్ గానే అడిగాం, మా పనులు స్పీడ్ గా చేయండి అని చెప్పి మేము మీడియా ముఖంగా చెబితేనే ఆయన తెల్లారపాటి త్రిసభ్య కమిటీ అని పెట్టి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేశారు. రైతులు ఏంటి అట్లా అడుగుతున్నారు, చెయ్యండి అయ్యా అని చెప్పి. అది చంద్రబాబు నాయుడు గారు. మేము అడగగానే తెల్లారపాటికి మేము సీరియస్ గానే ప్రెస్ మీట్లు పెట్టి జేఏసీ వాళ్ళం అడిగామండి, ఇట్లా మాకు భూములు తొందరగా ఇవ్వండి, మా పనులు చేయండి అండి ఎట్లా అని. అంటే ఆయన ఇట్లా ఏం లేదమ్మా అని మీటింగ్ పెట్టి వెంటనే 3 పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నారాయణ గారు వీళ్ళందరూ చూస్తున్నారు ఇప్పుడు. అది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని మాకు భయపడేది ఏం లేదండి. బాబు గారికి అసలు భయపడే పనే లేదు. కావాలంటే ఇప్పుడైనా వెళ్ళి డిమాండింగ్ అడిగేది ఉంది మాకు. బాబు గారి దగ్గరికి వెళ్ళి చెయ్యాలండి, చేయటం లేదని. అంతేగాని వీళ్ళు అన్నట్టు వాళ్ళని చూసి భయపడో, నారాయణ గారిని చూసి భయపడో, ఇంకోని చూసి భయపడే ప్రసక్తే లేదు. రోడ్లు ఎమ్మట వచ్చినాయి, వాళ్ళు కొట్టించుకున్నారంటే మరి ఉండాలి. రోడ్లు ఎమ్మట రాకుండా రోడ్లు ఎమ్మట ఎవరికి ఇమ్మంటారు? వీళ్ళు ఆ రోడ్లు ఎమ్మట వచ్చిన వాళ్ళు రైతులేనండి, వాళ్ళు ఎవరికి ఇమ్మంటారు మరి రైతులకి ఇవ్వకుండా?
ఆ రోడ్లు ఏమంటే ఎవరికన్నా ఇయ్యాలా? చెప్పండి. ఎవరికి వచ్చినాయి వాళ్ళు అలాట్మెంట్ చేశారు, లాటరీలో వచ్చినాయి, వాళ్ళు కొట్టించుకున్నారు, వీళ్ళు కొట్టించుకున్నారు, మన పేర్లతో సహా చెప్పి రైతుల్లో మల్లగొల్లాలు పడి వీళ్ళకి వీళ్ళు తగులు ఆడుకొని వీళ్ళకి వీళ్ళు చేయాలన్నది వాళ్ళ మొదటి పాయింట్ అండి. ఇలాంటివన్నీ కూడా పొదుగుకులు మాకేం భయం లేదండి. సిఆర్డీఏ కమిషనర్ గారి దగ్గరికి పోయి కూడా కన్నబాబు గారి దగ్గరికి పోయి డిమాండ్లు అరిసి మేము కావాలనుకుంది సాధించుకుంటాం. అక్కడ మాకేం భయం లేదు. వీళ్ళు అన్నట్టు లోపల మదన పడి మనం తెచ్చుకున్న పార్టీకి అయ్యో అనకూడదేమో అనేం లేదండి. ఖచ్చితంగా బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ మేము అడిగే ఇది ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ పూలింగ్కి ఇచ్చినాయి. వాళ్ళు లోకేష్ గారిని అడుగుతారు, ఎమ్మెల్యే గారు కనుక. అట్లాగే వీళ్ళు అన్నట్టు ఏం లేదండి, పద్దాకేం లేదు. సో అక్కడ ఉన్నటువంటి వాస్తు పరిస్థితి మీరు చెప్పారు, అదొక అంశం. ప్లాట్ అలొకేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందా? దాన్ని వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి కదా, మరి డెవలప్మెంట్ చేయాలి కదా, అంటే రోడ్లు వేయటం, అక్కడ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా జరగాలి కదా. మరి అవన్నీ జరగాలంటే ఆ విషయంలో కూడా ఆ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఆ విషయంలో రైతులను అన్యాయం చేస్తున్నారు అనే దానికి మీరేమంటారు? అవి ఆల్రెడీ వర్క్లు నడుస్తున్నాయా లేదా దానికి టైం పడుతుంది కాబట్టి? ఇప్పుడు ఈ సంవత్సరం పనులు ఏం కనిపించవండి. పైన అంతా అండర్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. 4 వరుసల్లో వైర్లు, కేబుల్ వైర్లు ఏంటి అన్ని లోపల నుంచే వేసుకొస్తున్నారు. అసలు వచ్చి చూస్తున్నారండి వాళ్ళు. ఈ అనేవాళ్ళు ఎవరన్నా అక్కడికి వచ్చి చూస్తే తెలిసిద్ది. మరి రోడ్లు ఇప్పుడు అనంత చివర అక్కడి నుంచి లోపల ఎన్నో రోడ్లు కూడా వేస్తున్నారు ఫ్లాట్లకి. ఓకేనండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇన్ని వేల మంది రైతులు, ఇన్ని వేల ప్లాట్స్ కి రోడ్లు వేయడానికి కానీ, మీరు అన్నట్టుగా ఈ అండర్ గ్రౌండ్ డక్ట్స్ వేయడానికి కానీ, వైరింగ్ కోసం ఇవంతా కొంత టైం పడుతుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరలక్ష్మి గారు వారికి వచ్చినటువంటి పూలింగ్ లో వచ్చినటువంటి ప్లాట్ లో ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే ఎవరికైనా అమ్ముకోవడానికి కానీ ఏ రకమైన ఉపయోగంగా ఉండే అవకాశం ఉందా? లేకపోతే కనుక దాన్ని అర్థం చేసుకొని మీరు ఇది సమయం తీసుకుంటుంది కాబట్టి దాన్ని మేము అర్థం చేసుకుని ఇది వెయిట్ చేస్తాం అనేది ఏమైనా చెప్పగలుగుతారా? మేము 2 ఫ్లాట్లు అమ్మామండి. ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి అడ్డేం లేదు. మేము 2 ఫ్లాట్లు మాకు ఇచ్చినయే 2 నాకు అవసరమైంది, నేను అమ్మేసుకున్నాను. అట్లాగే అమ్ముకునే వాళ్ళకి అడ్డు లేదు. వేసుకునే వాళ్ళు లాయర్లు కొంతమంది కొనుక్కొని బిల్డింగ్ కట్టుకున్నారండి. చాలల్లోనే కట్టుకున్నారు. మాకు ఇచ్చిన ఫ్లాట్లోనే లాయర్లు 4 అంతస్తులు వేసి కట్టుకున్నారు వాళ్ళు ఓజీ పెట్టుకొని. అట్లాగే ఎవరికి ఇష్టమైన కాడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ వేస్తారని ఆగారు కానీ ఫ్లాట్లు వాళ్ళకి ఎక్కడ ఉంటాయో తెలుసు. మాకు 19లోనే చంద్రబాబు గారు చార్ట్ ఒకటి ఇచ్చారండి, ఫ్లాట్ మ్యాప్. ప్రతి రైతుకి ఇచ్చారు మ్యాప్. మాకు అందరికి ఇచ్చేసారు. మాకు అలాట్మెంట్ చేసిన ఫ్లాట్లు, ఇదిగో మీ ఫ్లాట్లు ఇయ్యని. అంటే మేము వెళ్ళి ఇప్పుడు ఆ చెట్లు అవన్నీ మొలిసిపోయినాయి కనుక ఎవరు వెళ్ళలేదు. కానీ కావాలనుకున్న వాళ్ళు శుభ్రం చేసి అక్కడ ఏదో ఒకటి పైర్లు వేసుకున్నారండి. కొంతమంది ఎక్కువ ఫ్లాట్ వచ్చిన వాళ్ళు, ఎక్కువ 1000 గజాలు 2000 గజాలు ఒకసాటే వచ్చిన వాళ్ళు ఊరికి ఉండటం ఎందుకులేని గత ప్రభుత్వంలో మరేం చేస్తారు పాపం పైర్లు వేసుకున్నారు. కొంతమంది ఎస్సీలు వాళ్ళు మేము పని చేసుకుంటామండి ఖాళీగా ఉంటున్నాయి అంటే చేసుకున్నారు. అంతేగాని ఫ్లాట్లు అయితే ఇది మాది అని ఎవరికి తెలియకుండా లేదండి. అన్ని ఫ్లాట్లు ఎవరు వాళ్ళో తెలుసు. వేసుకునే వాళ్ళు లాయర్లు ఇల్లు వేసుకున్నారు, ఇంకా మొదలుపెట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఎవరి కాళ్ళు. కాకపోతే ఒక్క ఎంచర్ కూడా మేము రైతులు ఎవరు వేయలేదండి, ఎవరికి వేయలేదు. కొత్తగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంచర్లు వేసి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయితే ఎవరు రాలా. సొంత వాళ్ళు ఎవరి కాళ్ళు కట్టుకుందాం ఇల్లు అన్న లెక్కలోనే అట్లా కట్టుకున్నారు. కానీ ఆడ మాకంటూ అడ్డేమి లేదండి. కాకపోతే ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ రాలేదని ఆగాం. కానీ ఎవరినైనా కట్టుకోమంటున్నారు, కట్టుకుంటే ఇల్లు. రైట్, అదొక అంశం. ఈ రోజు ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి కొంత హడావిడి నడుస్తోంది. దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? దాని గురించి ఏమన్నా ఉంటే మీరు ఒక 2 పాయింట్లు చెప్పవచ్చు. స్టీల్ బ్రిడ్జి ఇప్పుడు రోజు అండి మీ అబ్బాయి గాలిబ్ గారు రోజు దాని మీద అసలు నేను మొన్న కూడా అన్నా, బాగా మాకన్నా కూడా మీరు బాగా చూపిస్తున్నారండి. అసలు రైతులు కూడా వెళ్ళి చూస్తున్నారో లేదో కానీ ఒక కార్మికుడై మీరు కూడా చక్కగా అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అమరావతి లేదు జరిగిన అని కూడా మొన్న కూడా అబ్బాయితో నేను అన్నానండి. అట్లాగే వాళ్ళు మొత్తం సరిచేసేది అసలు బ్రిడ్జి కట్టేటప్పుడే ఒరిగిపోయిందంటే ఎట్ట కుదిరిద్దండి? మొత్తం సరిచేసాక మీరు అప్పుడు ఏదైనా వాహనాలు పోయేటప్పుడు ఒరిగిపోతుందంటే అప్పుడు చూడాలి నువ్వు. అంతే అసలు కట్టేటప్పుడే ఒరిగిపోయిందంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఇంజనీర్ గారు, మేము దానికి సపోర్ట్ చేసుకున్నామండి పెడతామని చెప్పి వాళ్ళు అంత వివరణ ఇస్తున్నారు. కట్టేటప్పుడు పడిపోయినాయి చాలా ఉండయండి. వాళ్ళకి తెలుసో లేదో కానీ కట్టేటప్పుడు తెల్లారి ఫ్లైఓవర్లు పడిపోయినాయి కూడా ఉన్నాయి. అవి మాకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడు మాత్రం బాగా చదువుతున్నారు అవి వదిలిపోయినాయి. మరి ఆ పెద్ద నేషనల్ హైవే కట్టేటప్పుడు ఎవరు చూడాలి? అవి మేము కూడా వెళ్ళి చూసాం. లేడీస్ కూడా వంతున దీని మీద కడుతున్నారని చెప్పి ఇప్పుడు మా పక్కనే ఊరి పక్క నుంచి వెళ్ళింది కదండి.
దాన్ని అయితే మేము కూడా ఏటి మీద కడుతున్నారు, ఏరు మీద వంతెన వెస్ట్ బైపాస్ ఆ, కొత్తగా చూసి వచ్చేవాళ్ళు. ఇది కూడా మేము వస్తా పోతా కనపడుతుందండి, ఆటోలో మేము విజయవాడ వెళ్తున్నా కూడా చూస్తా పోతాము. అదంతా కట్టిన తర్వాత అది ఒరిగిందా లేదా అని చూడాలి, కానీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏం తెలిసిద్దండి? వాళ్ళు ఏమన్నా మనం ఇంజనీర్లమా, లేకపోతే అక్కడ ఉండి ఏదన్నా తెలియడానికి ఏదో చూడటం, అది అడ్డం పెట్టారు ఇది అడ్డం పెట్టారు అంటాం. ఇదంతా కాదండి. కట్టేటప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే ఇంకా రైతులకి మీరు ఇవ్వాలి ఫ్లాట్లు అన్నమాట నిజమే, ఇవ్వాలి. నారాయణ గారిని అడుగుతున్నారు, ఇట్లాగే కేసులు వేసుకున్నారండి చాలా మంది కోర్టుల్లో. ఇక ఆ కేసులు ఈ మొత్తం కూడా తేల్చుకొని ఇవ్వాలి. మరి ఇప్పుడు నేను ఉన్నానండి, మా ఉదాహరణకి నేను వేరే వాళ్ళు ఇద్దరం కేసులు వేసుకున్నాం ఒక ప్రాపర్టీ కోసం, దాని చాలా మంది వీళ్ళు ఏమిస్తారు వాళ్ళకి ఫ్లాటు. అట్లాగే చాలా జరిగినాయి అండి రాజధానిలో, ఇక అవి చూసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు ఇప్పుడు అమరావతి అనేది ఒక రాయి అండి వాళ్ళకి, అది దొరికింది కదా మనం అని చెప్పేసి రైతులకి ఇది లేదు, రైతులకి అది లేదు. మరి ఆ రైతుల మీద ప్రేమ గత 5 ఏళ్లలో చేస్తే మీరే చేసేవాళ్ళు, చక్కగా పేరు వచ్చేది. చివరిగా మేడం, చివరిగా ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు అమరావతిలో దాదాపుగా 40 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 60,000 వరకు కూడా బయట సంస్థల నుంచి మనకి రుణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి విడతల వారీగా దశల వారీగా రిలీజ్ అవుతున్నాయి. సరే, దాని పరిస్థితి ఏంటి అని అంటే కనుక కొంతమంది విపక్షాలు అడుగుతున్నట్లుగా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా పర్సనల్గా మీరు ఒకటి క్లారిటీ ఇవ్వండి. మొదటి విడతలో తీసుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర నేను విన్నంత వరకు, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, మీకందరికీ ప్లాట్స్ ఎలకేట్ చేసేసిన తర్వాత ఇంకా ప్రభుత్వం దగ్గర 9,000 నుంచి 10,000 వరకు మిగులుతుంది అన్నదల్లా ఇప్పుడు 5,000 ఎకరాలే మిగిలింది గవర్నమెంట్ దగ్గర అని చెప్పేసి వినపడుతుంది. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? తగ్గిందా లేకపోతే మేమే పొరపాటు? లేదండి, పొరపాటు ఏం లేదు. అప్పుడు అన్నారు, ఇప్పుడు 5,000 ఎకరాలు అంటే మధ్యలో ఇంకా కొత్తగా కొంతమందికి అలాట్ చేశారు కదండి. అప్పుడు కొంతమందికి చేశారు, ఇప్పుడు కొత్తగా అలాట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంతేనా లేకపోతే ఈ ప్రైవేట్ సంస్థలకి అదేంటి పప్పు బెల్లాలు లాగిస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసే పేరుతో అని చెప్పేసి ఆ రకంగా ఏమన్నా కొంత అటుపోయింది అనుకోవాలా? పప్పు బెల్లాలాగా ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని వీళ్ళు ఎట్ట చెబుతారండి? అది ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకుండా ఎట్టుంటారు? ఇవ్వాలని. అమ్మా, ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే మొదటి దశ నుంచి ఇప్పుడు రెండో దశకి పూలింగ్ కి వెళుతున్న సందర్భంలో 5,000 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర, దాని ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూతో గనక మనం తీసుకుంటే గజం 50,000 యావరేజ్ గా గనక తీసుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనే దానికి ఆ 50,000 సాక్షి వాళ్ళు రాసిన దాని ప్రకారమే చూసినా గానీ వచ్చేస్తుంది, సరిపోతుంది. కాకపోతే ఇంకా అది బొటాబొటిగా ఉంటుందని చెప్పేసి ఏమైనా సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారా అంటే, అవసరం లేకపోయినా కానీ బలవంతపు లేదంటే దీని వెనక ఇంకాస్త ల్యాండ్ బ్యాంక్ని దగ్గర పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెళ్తుందా అనేది ఒక క్లారిటీ కోసం. రెండోది నేను మిమ్మల్ని అడగదలుచుకుంది చివరిగా, ఏవైతే ఈ పనులు జరుగుతున్నాయో వాటిల్లో హై క్లాస్ లేకపోతే వరల్డ్ క్లాస్ అని పేరు చెప్పి ఐకానిక్ బిల్డింగ్లు అని చెప్పేసి దుబారా ఖర్చు చేస్తున్నారు, ఆడంబరాలకు పోతున్నారు. అలాగే మీరు వినే ఉంటారు 2,500 కోట్ల రూపాయలు ఓన్లీ అద్దాలకే అని చెప్పేసి అన్నారు. అద్దాలు కాదులేండి, మేము ఆ రోజు కూడా డిబేట్ పెట్టాము, అదొక ఎలివేషన్కి, అది ఒక ఓన్లీ అసెంబ్లీ వరకే కాదు, అది ఒక 3-4 కాంప్లెక్స్లు ఉంటాయి, అది గవర్నమెంట్ కాంప్లెక్స్ అది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోయింది. నేనేమన్నానంటే మీరు అక్కడ ఉన్నప్పుడు వింటే ఇన్ని వేల కోట్ల అని మీకేమన్నా ఆశ్చర్యం అనిపించిందా? నిజంగానే ఏమన్నా మీరు చెప్పకపోయినా కానీ మనసులో అయినా కానీ ఏంటి ఇది ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఏమన్నా మీకు అనిపించిందా? మీకు కానీ మీ తోటి అక్కడ రైతులకు కానీ ఆ రకమైన భావన ఏమన్నా ఉందా? మాకైతే ఏం లేదండి, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఏది కొత్తది వచ్చినా కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అండి. ఏ కొత్తది వచ్చినా కూడా మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటది, కొంతమందికైనా ఇందులో జాబ్ వస్తుంది, లేదా పనులు దొరుకుతాయి, పనులు చేసే వాళ్ళకనే ఊహల్లోనే ఉండామండి. వీళ్ళు అన్నట్టు వీళ్ళంటే నేలకు లేడు తిరిగితేట అమరావతికే మొత్తం పెడుతున్నారనే కొంతమంది, అమరావతిలో ఏం చేయటం లేదనే కొంతమంది. మాకు సిఆర్డిఏ అని ఒక ఒప్పందం చేసుకున్నారండి, దాని ప్రకారం ఇక్కడ ఏం చెయ్యాలో ఆ సిఆర్డిఏల ప్రకారం ఇష్టపడి ఆ రోజు మేము 10 సెంట్లు ఉంచుకోండి 75 సెంట్లు ఇచ్చాం.
ఎప్పటికైనా క్లారిటీ అండ్ రాష్ట్ర ప్రజలకి ఎక్కడేది పెట్టినా అమరావతిలో వాళ్ళకి ఏ దిగులు లేదండి. మన రాష్ట్రం ముందు బాటం కావాలి, అంతేగాని మాకు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని మేము ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు అది అక్కడ పెట్టామని మేము ఏం క్వశ్చన్ చేయమండి ఆయన్ని. ఓకే, వరలక్ష్మి. ఇక్కడ పెట్టే ఇక్కడ పెడతారు, అక్కడ పెట్టే అక్కడ పెడతారు. ప్రైవేట్ సంస్థలు అయ్యి వచ్చినా సరే కొంతమంది జాబ్ దొరికింది రావాలనే కదా కోరుకుంటుంది. మనం ఆంధ్రాకి ఇవన్నీ రావాలి, పెద్ద పెద్ద బిట్స్ పిల్లని ఇలాంటివి. మరి క్లౌడ్ కంప్యూటింగ్ అది మాటలేనండి, కంప్యూటింగ్ వచ్చిందంటే అది వచ్చింది. ఇవన్నీ కూడా వస్తే ఇంకా వాళ్ళు ఇంకా అయి రాలేదు ఈ రాలేదు మొత్తం దోసుకుంటున్నారంటే దోసుకొని దాచుకో అదే పని పోయింది 5 ఏళ్ళు వాళ్లే చేస్తే పోయేదిగా. దోసుకునేదేదో దాచుకునేదేదో. ఓకే వరలక్ష్మి గారు, రైట్. మీరు దాదాపుగా అండి రైతులు మేము ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముందు ఇంటి ముందుకైనా వెళ్ళి అడిగే హక్కు ఉంది మాకు. అడుగుతాం కూడా అండి, మాకు భయం ఏం లేదు. ఆయన కూడా మేము వెళ్తే ఏంటమ్మా ఎందుకు వచ్చారని అడిగి దాని మీద ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చి చక్కగా మళ్ళీ చేసే పని కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఆ హక్కు ఉంది, చనువు ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన అడిగితేనే మీరు ఇచ్చారు కాబట్టి ఆయనే మొత్తం పూచీకత్తు ఆయన చూడాల్సిందే అంతే. మీరు చెప్పిన దాంట్లో ప్రభుత్వం అని భయపడేది ఏమీ లేదు. మాట్లాడతాం ఆయనతో కూడా వెళ్ళి. ఎంత ప్రభుత్వాలు అయితే మాత్రం సొంత ఆస్తులు ఇచ్చేసి ఊరికి ఇచ్చేస్తారు ఏంటి అన్యాయం జరుగుతుంది. ఒక్క నిమిషం అమ్మా. రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.